Welcome back to Telugu Bytes episode number 10. So this is the part 2 of preparing for technical interviews. సో లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం అసలు టెక్నికల్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి, దానికి అసలు ఎందుకు టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఈ ఫార్మాట్లో ఉంటాయి, అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో లక్ యొక్క పాత్ర ఏంటి అంటే ఈ మూడు డిస్కస్ చేసాం ఇన్ జనరల్ మా ఒపీనియన్స్. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ పార్ట్ ఆఫ్లో మా ఇద్దరి పర్సనల్ స్టోరీస్ ఇంటర్వ్యూ గురించి అండ్ వై వీఆర్ క్వాలిఫైడ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైస్ అండ్ ఇంటర్వ్యూ గురించి చెప్పాం. ఈ ఎపిసోడ్ వచ్చేసి వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు గివ్ సమ్ అడ్వైస్ అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే ఈ ఎపిసోడ్ కూడా ఈ ఎపిసోడ్ ఇంకా టెక్నికల్గా ఉంటుంది అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోర్ డీప్లీ అబౌట్ యాక్చువల్ సబ్జెక్ట్స్ అనమాట. సో నేను దీన్ని మనం ఒక 3 or 4 పార్ట్స్గా బ్రేక్ డౌన్ చేద్దాము. సో ఈ పార్ట్స్ ఏంటంటే, నెంబర్ 1 సిలబస్, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది. సో మనం దీన్ని కొంచెం ఎంసెట్తో కోరిలేట్ చేసాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ గుడ్ అనాలజీ, లెట్స్ గో విత్ దట్. సో సిలబస్ ఏంటి, నెక్స్ట్ స్కెడ్యూల్ అండ్ టైమ్ లైన్, అసలు ఎంత ముందు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. థర్డ్ ప్రాక్టీస్ గురించి ఎంఫసైజ్ చేస్తాను. నెక్స్ట్ 4th సాఫ్ట్ స్కిల్స్, అసలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అది. 5th ఆప్షనల్ థింగ్స్ టు డూ. అండ్ 6th థింగ్ ఏంటంటే రీసోర్సెస్. ఇవి 6 పార్ట్స్గా మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సిలబస్. సో సిలబస్ ఫస్ట్ నేనేమనుకుంటున్నానో చెప్తాను రవి, నువ్వు మళ్ళీ నీవి కూడా ప్రజెంట్ చేయి. సో సిలబస్ నా దృష్టిలో ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ లైట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ వెబ్, నెక్స్ట్ ఏంటంటే మనకి నీకు ఆల్రెడీ తెలిసిన స్పెషలైజేషన్. సో ఈ 6 అనమాట. సో ఒక్కొక్క దాని గురించి నేను ఒక 1 minute మాట్లాడతాను. ఫస్ట్ ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఇవి ఒక టిపికల్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆర్ ఆస్పైరింగ్ ప్రోగ్రామర్కి ఇవి ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇవి తెలియపోతే ఫస్ట్ జాబ్ ఇస్ టు ఫిగర్ వాట్ దోస్ థింగ్స్ ఆర్ అండ్ ఫైండ్ అవుట్. సో ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అనేది కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్. సో దీన్ని చదవడానికి పాపులర్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఆర్ మల్టీమీడియా అన్న వాడుకోవచ్చు. నా ఉద్దేశంలో టెక్స్ట్ బుక్స్ ఎంత చదివినా మల్టీమీడియా కొంచెం ఫాస్ట్గా మనకి గ్రాస్ప్ చేయొచ్చు. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ వ్యూయింగ్ ఎనీ ఆల్గోరిథమ్స్ వీడియోస్. చాలా పాపులర్ వెబ్సైట్స్లో చాలా పాపులర్ యూనివర్సిటీస్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఏదో మీకు నచ్చింది పిక్ చేసుకుని ఆల్గోరిథమ్స్ గురించి బేసిక్స్ నుండి స్టార్ట్ చేయండి. సో నా ఉద్దేశంలో ప్రొఫెసర్ రాబర్ట్ సెడ్జ్విక్ అనే ఆయన ప్రిన్స్టన్ వీడియోస్ చాలా బాగుంటాయి. ఇవి coursera.org వెబ్సైట్లో దొరుకుతాయి, ఇవి ట్రై చేయండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మీకు కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి. బెస్ట్ థింగ్ ఈజ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ పని చేసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసేసి ఉంటాయి. సో అవి యూ నీడ్ టు బ్రష్ అప్ అండ్ బీ క్లియర్ అబౌట్ దెమ్. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్. దీనికి టిపికల్లీ మీరు ఒక జావా ప్రోగ్రామర్ అయితే నేను రికమెండ్ చేసేది జావా వాడివే ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఉంటాయి. దాంట్లో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ సెక్షన్ ఇస్ ప్రెటీ ఎలాబరేట్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్. ఇది మీరు యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అండ్ పికప్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్లీ దానికన్నా కూడా ఇప్పుడు వెబ్ ఆర్ ఇంటర్నెట్ ఈజ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ కదా. సో ఇంటర్నెట్ బేస్డ్ సిస్టమ్స్ అనేవి మనకి బాగా తెలిసి ఉండాలి. సో నంబర్ 1 థింగ్ ప్రెటీ బేసిక్ ఏంటంటే వెబ్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాలి. వెబ్ ఎలా పనిచేస్తుందంటే లైఫ్ సైకిల్ ఆఫ్ అ వెబ్ రిక్వెస్ట్. మనం బ్రౌజర్లో ఒక రిక్వెస్ట్ పంపిస్తే అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, దాని లైఫ్ సైకిల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వెబ్ సిస్టమ్స్, అసలు వెబ్ సర్వర్స్ ఎలా పనిచేస్తాయి, వెబ్సైట్స్ ఎలా డెలివర్ అవుతాయి, లోడ్ బ్యాలెన్సింగ్, లేకపోతే వెబ్ సైట్స్ బిల్డ్ చేయడానికి ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ మీరు పనిచేసిన ప్రాజెక్ట్స్ మీద మీకు కంప్లీట్ గ్రాస్ప్ ఉండాలి. సో మీ స్పెషలైజేషన్ ఏంటి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఎట్ దట్. ఇవి బేసిక్ ప్రిపరేటరీ స్టెప్స్, ప్రిపరేటరీ మెటీరియల్స్ అని నేను అనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ రవి? నా సెట్ ఆఫ్ క్రైటీరియా వచ్చి ఫస్ట్ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. I think this is pretty much in a high-tech interviews. If you are like if you are like not a manager level or a mid-level to junior engineer, 70 to 80% of your focus should be on algorithms to data structures. Now this only. If you are trying to divide your time, మీరు 70 to 80% algorithms డేటా స్ట్రక్చర్స్ మీద పెట్టండి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది, మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కన్నా నా పర్సనల్ ఒపీనియన్, ఐ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్
ఫండమెంటల్స్ మీరు ఎలా అయినా నేర్చుకోవచ్చు, ఒక పెద్ద బుక్ చదవచ్చు. బట్ డోంట్ ట్రై టు కార్మెన్ లాంటి CLRS లాంటి పెద్ద ఒక 500 పేజ్ బుక్ తీసుకుని అదంతా చదివేదట్టే చదవాలని పెట్టుకోక. ఎందుకంటే ఈవెన్ అండర్ గ్రాడ్ కోర్స్లో కూడా మేము ఆ మొత్తం బుక్ చదవం. సో ఇఫ్ యూ ట్రై టు టేక్ సచ్ ఎ బిగ్ బుక్ మీరు ముందే డిసప్పాయింట్ అవుతారు. ట్రై టు టేక్ ఎ స్మాల్ స్నాక్ సైజ్డ్ సింపుల్ కోర్స్ లాంటివి తీసుకుని ట్రై టు బిల్డ్ ద ఫండమెంటల్స్ లైక్ దట్. అలా చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము షో నోట్స్లో అన్ని లింక్స్ పెడతాం. వీ హ్యావ్ ఐ థింక్ 3 గుడ్ ఇంటర్వ్యూస్, ప్రోగ్రామింగ్ ఇంటర్వ్యూస్ ఎక్స్పోజ్డ్, క్రాకింగ్ కోడింగ్ ఇంటర్వ్యూస్. అండ్ ఈ 2 బుక్స్ చాలా యూస్ఫుల్, అంటే మోస్ట్ ఆఫ్ ది టాప్ క్వశ్చన్స్ కవర్ చేస్తాయి. అండ్ తర్వాత ఆన్లైన్ LeetCode అనే ఒక సైట్ ఉంటుంది. అందులో ఏంటంటే మీరు ప్రోగ్రామ్ రాసి ఇమీడియట్ టెస్ట్ చేసుకోవచ్చు. ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు మనం చాలామంది మన టెండెన్సీ ఏంటంటే ఒక కోడ్ రాసేసినాక ఇది వర్క్ అవుతుంది అనుకుంటాం అంతే. బట్ మన వర్క్ అయ్యేది ఓన్లీ ఒక హ్యాపీ పాత్ ఒక్కదానికే. బట్ అది వర్క్ అవుతుంది 9 టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ కేసెస్ మనకు యూజువల్గా తెలియవు. అండ్ LeetCode అనే సైట్లో ఎక్సలెంట్గా అన్ని టెస్ట్ కేసెస్ అన్ని బాగా పెడతాడు. సో యూ కెన్ రిఫైన్ యువర్ థింగ్. సో 70 to 80% ఎఫర్ట్ ప్లీజ్ పుట్ ఆన్ దిట్ ఇఫ్ యూ ఆర్ ఎ జూనియర్ టు మిడ్ లెవెల్ ఇంజనీర్, అంటే 4-5 years to 6 years ఎక్స్పీరియన్స్ లోపల ఉంటే దిస్ ఈజ్ వెరీ హార్డ్ పుట్. నెక్స్ట్ 20 to 30% వచ్చేసి మోర్ దెన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ నా ఉద్దేశం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, ఈ 2 నేను నా పర్సనల్ ప్రిఫరెన్స్ అంటే ఫోకస్ మోర్ ఆన్ నెట్వర్కింగ్, అంటే TCP/IPలో ఏ లేయర్లో ఏముంటుంది అండ్ హౌ నెట్వర్కింగ్ వర్క్స్, అండ్ ఎస్పెషల్లీ లార్జ్ స్కేల్ సిస్టమ్ డిజైన్. అంటే ఇప్పుడు మామూలుగా మనమేమి ఒక సైట్ని ఒక సర్వర్లో రన్ చేసే రోజులు అయితే లేవు కదా, అన్ని క్లౌడ్లో రన్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్. సో మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఈవెన్ సింపుల్ ప్రోగ్రామ్ లైక్ ప్రైమ్ నెంబర్ జనరేటర్ అనుకోండి, ఇప్పుడు అది ఒక మెషిన్లో రన్ అయితే ఎలా రన్ అవుతుంది, ఆర్ యూనిక్ నెంబర్ జనరేటర్ అనుకోండి. సింపుల్ యూనిక్ నెంబర్ జనరేటర్ మీరు కోడ్ రాయమంటే ఉంది ర్యాండమ్ నెంబర్ .gen1 అంటారు, అది ఒకటి వస్తుంది. అదే ఒక 100 మెషిన్ క్లస్టర్లో ఎలా రన్ అవుతుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది హైటెక్ కంపెనీస్లో దాని మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకునే ఫండమెంటల్ అజంప్షన్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి యూజువల్గా మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మన ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ నెట్వర్కింగ్ యూ హ్యావ్ టు బీ రియల్లీ అండర్స్టాండింగ్ వైర్ నుంచి కింద నుంచి పైకి వెళ్తుంది. ఎందుకంటే బికాస్ ప్రతి మచ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ డౌన్ టు జీరోస్ అండ్ వన్స్ గోయింగ్ ఓవర్ ద వైర్. కాబట్టి మీకు ఆ లెవెల్లో మీకు కంఫర్టబిలిటీ ఉంటే ఏ స్టాక్లో అయినా రీజనింగ్ చేసి మీరు ఏ ఆన్సర్ అయినా చెప్పొచ్చు. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, ఓకే నాకు ఇది తెలియదు బట్ సింపుల్గా ఏమైనా అనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ జీరోస్ అండ్ వన్ సెట్ నెట్వర్క్ లెవెల్, దానిపైన 2-3 లేయర్స్ ఉన్నాయి, అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి, అంతే కదా అని రీజనింగ్ చేసుకుంటూ వస్తే యూ విల్ ఇంప్రెస్ ఎనీవన్. ఓకే, టు సమ్మరైజ్ రవి, సో నువ్వు ఆల్గోరిథమ్స్ మీద 70 to 80% అదే మెయిన్ ఫోకస్ పెట్టి తర్వాత ఒకవేళ టైం ఉంటే వెబ్ అండ్ నెట్వర్కింగ్ అండ్ వెబ్ మీద అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్, ఇవి 3 చదువుకుంటే చాలు. వీటికి రీసోర్సెస్ ఏంటి అనేది మనం షో నోట్స్లో ప్రొవైడ్ చేస్తాం. బట్ టు సమ్మరైజ్, పికప్ అ గుడ్ ఆల్గోరిథమ్స్ బుక్ ఆర్ మల్టీమీడియా ఏదైనా, అండ్ ప్రాక్టీస్ కోసం క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అనే బుక్ చెప్పావు. ఇంకొకటి ఏంటవి? ప్రోగ్రామింగ్ ఇంటర్వ్యూస్ ఎక్స్పోజ్డ్. ఇవి 2 బుక్స్ ఏమో బుక్స్ కావాలనుకుంటే. బట్ ఇఫ్ యూ వాంట్ కన్జ్యూమ్ ద సేమ్ ఇన్ అ డిఫరెంట్ వే, LeetCode.org అనేది. సో దీని గురించి యాక్చువల్లీ నేను ఒక చిన్న అనెక్డోట్ చెప్పాలి. నేను నిన్న యాక్చువల్లీ 2012, 2013 ఆ టైంలో నేను నిన్ను అడిగినప్పుడు ఏం చదవాలి రవి అన్నప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ సేమ్ ఇవే ఆన్సర్స్ చెప్పావు. ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా ఆల్గోరిథమ్స్ ఫస్ట్ ఒక కొంచెం సేపు ప్రిపేర్ అయ్యి తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండు. ఆ సాల్వ్ చేయడానికి కూడా బుక్లో కూర్చుని పేపర్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బదులు LeetCode.org, LeetCode అని ఒక సైట్ ఉంటుంది, దానికి వెళ్ళి సాల్వ్ చేయను. అప్పుడు నేను ఇదేంటి LeetCode ఎందుకు వెళ్ళాలి, నేను మామూలు బుక్లో చదువుకోలేనా అంటే, అలా కాదు, నువ్వు చేస్తున్న దాని ప్రోగ్రెస్ని నువ్వు మెజర్ చేసుకోగలగాలి. ఆర్ నువ్వు ఇప్పుడు కోడ్ రాస్తే ఇది కరెక్టా కాదా అని నువ్వు చూసి ఎలా చెప్పగలుగుతావు? ఒక మెషిన్ చూసి జడ్జ్ చేసి చెప్పాలి కదా. సో LeetCode అనేది ఆ ఫెసిలిటీ ఇస్తుంది మనకి. నువ్వు కోడ్ రాస్తే ఆటోమేటిక్గా దాన్ని ఒక 100 టెస్ట్ కేసులు రన్ చేసి ఇది కరెక్టా కాదా అని అది ఇమీడియట్గా నీకు ఫీడ్బ్యాక్ చెప్తుంది. ఆల్సో మనం ఏది పని చేసినా దానికి ఒక గేమ్లా ఉంటే మనం దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సో LeetCode అనేది దాంట్లో ఒక 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో నువ్వు నీ ప్రోగ్రెస్ ఏంటి అనేది చూపిస్తుంటుంది అది. అంటే నువ్వు ఆల్రెడీ సాల్వ్ లైక్ 12 out of 150 క్వశ్చన్స్, కొన్ని రోజులు అయిన తర్వాత 15 out of 150 క్వశ్చన్స్ అలా చూపిస్తుంది. ప్లస్ ఈచ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నువ్వు ఎన్ని అటెంప్ట్స్ తీసుకున్నావు, ఇలా లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది అనమాట. సో యూ కెన్ మెజర్ యువర్ సెల్ఫ్ వైల్ డూయింగ్ దట్. అండ్ యాక్చువల్లీ వన్ థింగ్ యాడ్ చేయలేదు. నేను ఈ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్ డిస్కస్ చేసేటప్పుడు మనం
కోడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాం. వన్ థింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఏంటంటే కోడ్ రాయడంతో పాటు యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు రీజన్ అబౌట్ యువర్ కోడ్ వెరీ వెల్ అండ్ అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కోడ్. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ నో ద రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మనం అంటే మోస్ట్ ఎఫిషియెంట్ ఆన్సర్ వచ్చిందా లేదనేది మోస్ట్లీ మెటీరియల్. అంటే ఇట్స్ వెరీ గుడ్, బట్ డైరెక్ట్గా నువ్వు మోస్ట్ ఎఫిషియెంట్ అల్గారిథం అక్కడ రాసేసినా నువ్వు దాన్ని రీజన్ చేయగలగాలి, అసలు ఎందుకు అలా వచ్చింది. దానికి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సాలిడ్ ఫండమెంటల్స్. అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేరా, ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబా, ఆర్డర్ ఆఫ్ ఎన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగన్కి అసలు ఏంటి, ఇవన్నీ నీకు ఒక పర్సెప్షన్ ఉండాలి. సో ఏంటంటే పర్సెప్షన్ ఉండాలి, ఏంటి అసలు ఇది హౌ బ్యాడ్ ఈజ్ లాగన్ వర్సెస్ ఎన్, ఇవన్నీ ఉంటే తప్పించి మనం చాలా సాల్వ్ చేయలేం. అండ్ ఎక్స్పోనెన్షియల్ అల్గారిథమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ. సో జస్ట్ రైటింగ్ కోడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నువ్వు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతూ రీజనింగ్ చేయగలగాలి. సో ఎందుకంటే నో బడీ విల్ సే నువ్వు కోడ్ రాగానే ఒక టిక్ మార్క్ లాగా ఇంటర్వ్యూ టిక్ మార్క్ పెట్టి నీకు 10/10 వేయడు. అక్కడ నేను దాని గురించి ఒక 100 క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇలా రాసావు, దీని బదులు ఇలా చేస్తే ఏమవుతుంది, అందులో ఆ క్వశ్చన్లో ఆ ఇఫ్ లూప్లో ఈ స్టేట్మెంట్ ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది. సో నేనేమంటున్నానంటే ఇఫ్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్, బ్రెడ్త్ వర్సెస్ డెప్త్, లైక్ 100 క్వశ్చన్స్ 5 minutes స్పెండ్ చేయగలిగినా 10 క్వశ్చన్స్ ఒక్కొక్క మీద 1 hour స్పెండ్ చేయగలుగుతావా అంటే స్పెండ్ 10 క్వశ్చన్స్ 1 hour బాగా డీప్గా ఒక్కొక్క క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుని ఎలా రాయాలని అర్థం చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం. సో మళ్ళీ దీనికి వీ కెనాట్ స్ట్రెస్ దిస్ ఎనఫ్. ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ప్రిపేర్ అవ్వండి, దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఏదో ఈ ప్రాబ్లం చేసామా, అక్కడ ఆన్లైన్ ఏదో సోర్స్ చూసి కాపీ కొట్టి ఓకే సొల్యూషన్ అని కాకుండా అసలు ఆ ప్రాబ్లం ఏంటి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఫండమెంటల్గా స్టడీ చేసి దాని టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవన్నీ ఆల్గోరిథమ్స్లో ఉంటాయి. మీరు ఇది స్టడీ చేసి అలా ప్రిపేర్ అవ్వండి. సో హ్యావింగ్ సెడ్ దట్ రవి, ఆల్గోరిథమ్స్లో మనం ఈచ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, ఒక్కొక్కటి అసలు ఏది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మోస్ట్ క్లియర్లీ ఫస్ట్ ఆల్గోరిథమ్స్ అనేవి కంప్యూటర్స్ మీద రన్ అయ్యే ప్రోగ్రామ్స్కి మనం ఆలోచించే ఐడియాస్ ఆల్గోరిథమ్స్ కదా. చాలా బ్యాడ్గా డిఫైన్ చేశాను, బట్ అదే మీరు బుక్స్ చదివితే ఫస్ట్ చాప్టర్లో వాడు చాలా అందంగా చెప్తాడు, సో అది చదవండి. దానికి టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని ఉంటుంది, అంటే ఈ ఆల్గోరిథం ఎంత ఫాస్ట్గా రన్ అయిందని. సో మనం ఆల్గోరిథమ్స్ని ఫాస్ట్గా రన్ చేయాలంటే మంచి తక్కువ కాంప్లెక్సిటీతో వాటిని బిల్డ్ చేయాలి. సో దీని గురించి ప్రిపేర్ అవ్వాలి మీరు. సో అది నంబర్ 1 టాపిక్ టు స్టడీ. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, స్టాక్స్ అండ్ క్యూస్ అని ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫండమెంటల్గా సార్టింగ్ అనే దాంట్లో మీరు ఒక మాస్టర్ అయిపోవాలి. అసలు సార్ట్స్ అనేవి ఎలా చేయాలి అంటే బేసిక్ ఇన్సర్షన్ ఇలాంటి డమ్ సార్ట్స్ నుండి మళ్ళీ అడ్వాన్స్ అయిపోయి మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు సెర్చ్ ఎలా చేయాలంటే బైనరీ సెర్చ్ ఉంటుంది. నెక్స్ట్ హీప్స్ అనేవి ఉంటాయి, హీప్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రీస్ నేర్చుకోవాలి. ట్రీస్ అనేది ఇంక ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు మీరు ట్రీస్ నేర్చుకోకపోతే ఇంక అసలు ఇంటర్వ్యూకి వెళ్ళడం వేస్ట్. సో ట్రీస్లో మామూలు ట్రీస్ ఉంటాయి, బైనరీ సెర్చ్ ట్రీస్ ఉంటాయి, బైనరీ సెర్చ్ ట్రీస్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్స్ అండ్ అసలు అవి ఎలా పనిచేస్తాయి, అవి ఎలా బిల్డ్ చేస్తారు. సో ఇవి బేసిక్స్ అనమాట, ఇవి వెరీ బేసిక్స్. ఇవి వస్తే మోస్ట్లీ మీరు జూనియర్ టు మిడ్ లెవెల్ ప్రోగ్రామర్స్కి ఇవి చాలు అసలు. సో వీటిని విపరీతంగా ప్రిపేర్ అయిపోతే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు. ఏమంటారు అవి? మోస్ట్లీ అవ్వచ్చు, బట్ ఓన్లీ థింగ్ నేను యాడ్ చేసేది గ్రాఫ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేవి మోస్ట్లీ హైటెక్ ఇంటర్వ్యూస్ బాగా కాంపిటేటివ్ కంపెనీస్లో అడగచ్చు, లైక్ ఫేస్బుక్ ఆర్ గూగుల్ అడుగుతారు. సో బట్ డెఫినెట్లీ ఫోకస్ ధ్రువ్ చెప్పినట్టు ఆ ఫస్ట్ సెట్ ఆఫ్ థింగ్స్ మీద బాగా ఫోకస్ చేసి నెక్స్ట్ ఇట్లా గ్రాడ్యుయేట్ అవ్వండి. సో అండ్ యాజ్ యూజువల్ నేను మళ్ళీ ఎంఫసైజ్ చేసేది ఫోకస్ ఆన్ బ్యాలెన్స్, బ్రెడ్త్ వర్సెస్ డెప్త్ కరెక్ట్గా ఉండాలి. ఆ రెండింటికి బ్యాలెన్స్, మరీ ఓవర్ బ్రెడ్త్ వెళ్ళకూడదు, అలానే ఒకే ఆల్గోరిథం మీద 2 డెప్త్ వెళ్ళకండి. ఎగ్జాక్ట్. యాక్చువల్లీ నేను గ్రాఫ్స్ అనేది అడ్వాన్స్లో మెన్షన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ థింక్ కమ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇప్పుడు మోడర్న్ హైటెక్ కంపెనీస్ అన్నీ అవి అడుగుతాయి కాబట్టి, ఎందుకంటే ఆ లార్జ్ స్కేల్ వెబ్ స్కేల్ ఇవన్నీ సోషల్ నెట్వర్క్స్ కాబట్టి దే ఫండమెంటలీ ఫోకస్ ఆన్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది చాలా లవ్లీ కాన్సెప్ట్. సో మీరు అది చదివితే దాని గురించి అర్థం అవుతుంది. సో ఎనీ డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి ఫండమెంటల్గా ఒక గైడ్ లాగా చదివి ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయండి. నెక్స్ట్ స్ట్రింగ్ సెర్చ్, సబ్స్ట్రింగ్ సెర్చ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది, అది కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ అరే మ్యానిపులేషన్, అరేస్లో నంబర్స్ని పిక్ చేయడం, అటు ఇటు మార్చడం ఇలాంటిది. అండ్ ఇందాక స్టాక్స్ అండ్ క్యూస్ అని చెప్పాను, దాని ముందు ఫండమెంటల్గా లింక్ లిస్ట్స్ అని ఉంటాయి. లింక్ లిస్ట్స్ బేసిక్స్ ఇంకా. సో
ఇవి నేను చాలా బ్యాడ్ ఆర్డర్లో చెప్పాను, బట్ ఈ చిన్న సెగ్మెంట్ లాస్ట్ ఒక 2 minutes సెగ్మెంట్ని మీరు అన్ని కీవర్డ్స్ క్యాప్చర్ చేసి అవన్నీ ఒక పేపర్లో రాసుకుని ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము షో నోట్స్లో కూడా యాక్చువల్లీ లింక్ చేస్తాం. అండ్ బై ద వే మేము ఒక ఎగ్జాస్టివ్ బ్లాగ్ పోస్ట్ రాస్తాను నేను ధ్రువ్ కలిసి. సో వీ విల్ ఇంక్లూడ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ బ్లాగ్ పోస్ట్ అండ్ పబ్లిష్ చేస్తాం. సో డోంట్ వరీ, మీరు ఏమైనా మిస్ అయినా 1-2 వీ విల్ పబ్లిష్ దట్ సూన్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సో. ఓకే, సో ఐ థింక్ సిలబస్ గురించి మనం ఇనఫ్ మాట్లాడాం అనుకుంటా. నెక్స్ట్ స్కెడ్యూల్ అండ్ టైమ్ లైన్ రవి. సో ఎంత ముందు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి? దిస్ ఈజ్ వెరీ కంప్లీట్లీ డిపెండ్స్ త్రూ. అంటే మనం ఒక ఫుల్ టైం జాబ్ ఉందా, లేకపోతే నువ్వు స్టూడెంటా, లేకపోతే నీకు సో ఇన్స్పెక్ట్ లైక్ అలా కాకుండా ఎలా చెప్పొచ్చు అంటే హౌ మెనీ అవర్స్ a day నువ్వు చేయగలవు, దీనికి స్పెండ్ చేయగలవు. టిపికల్గా నీకు ఒక ఫుల్ టైం జాబ్ ఉండి ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటే మేబీ యూ మ్యాక్సిమం 2 hours a day, దానికన్నా నువ్వు చేయలేమేమో. సో ఐ వుడ్ అజ్యూమ్ 2 hours a dayతో ఇట్స్ 100 hour to 150 hour వర్త్ ఆఫ్ వర్క్ ఇది. ఐ మీన్ అంటే అజ్యూమింగ్ యూ హ్యావ్ ఏ డీసెంట్ గ్రౌండింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఐఎమ్ నాట్ అజ్యూమింగ్ ఏమీ తెలియకుండా స్టార్ట్ చేయడం అయితే ఇట్స్ ఈవెన్ మోర్ లైక్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఒక 3 basic కోర్సెస్ తీసుకుని ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసేటట్టు థింక్ చేయాలి. సో ఇప్పుడు మీకు అసలు ఏ ఫుటింగ్ లేదు, మీకు అల్గారిథమ్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ సెమిస్టర్, ఒక సెమిస్టర్లో 3 కోర్సులు తీసుకుని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది మీకు బేసిక్గా. అలా థింక్ చేసుకోండి. అది థింక్ చేసుకున్నాక జస్ట్ బేసిక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి అనదర్ 100 to 200 hours that usually can come to how many hour months you have. And అది సో నా ఉద్దేశంలో 100 to 150 hours. నేను ఇంకొద్దిగా అనలైజ్ చేసి కొద్దిగా యాక్యురేట్ ఫిగర్ పెడదాం బ్లాగ్లో, బట్ నేను ఆన్ ద టాప్ ఆఫ్ మై హెడ్ నేను అంత అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నా టేక్ చెప్తాను. సో నువ్వు కంప్యూటర్ సైన్స్ ఆల్రెడీ చదివిన, నువ్వు యూఆర్ కంప్యూటర్ సైన్స్ గా కాబట్టి నువ్వు అలా. సో నేను ఆనెస్ట్లీ 2012-13 వరకు నేను ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వరకు నేను ఇందాక కీవర్డ్స్ అన్ని చెప్పాను కదా ఫ్లూయెంట్గా ఒక 1 minute, నాకు దీంట్లో ఒక్కటి కూడా తెలియదు అనమాట. లిటరల్లీ నన్ను ఇప్పుడు కూర్చోబెట్టి స్టాక్ అంటే ఏంటి ఎలా రాయి అంటే నేను అసలు ఏం రాయలేను. సో ఇవన్నీ నేను ధారాళంగా వీటి గురించి చెప్పగలుగుతున్నానంటే నేను వాటి గురించి చాలా ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఒక రూకీ అసలు ఏమీ రాని వాళ్ళకి నా ప్రకారం అయితే 6 months రిగరస్గా ప్రిపేర్ అయితే 6 months చాలు. మీడియంగా ప్రిపేర్ అయితే 9 months. అసలు చాలా ఈజీగా, అంటే ఏదో అక్కడక్కడ టైం దొరికింది వాళ్ళు కొంచెం 1 hour, వీకెండ్స్ ఒక 3-4 hours అలా అయితే 1 year. ఇది మీకు నిజంగా జాబ్ మారాలనే ఒక లోపల ఉంటే 1 year ఈజీగా ఈజీ మోడ్లో ప్రిపేర్ అయితే 1 year, రిగరస్గా అయితే 6 months. ఇది నా ఉద్దేశంలో. ఇదేంటి జస్ట్ నీ ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకోవడానికి. తర్వాత నువ్వు ఒక ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసుకుంటే దాని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రవి చెప్పినట్టు 120 hours. లైక్ ఇఫ్ 2 hours ఈచ్ డే అనుకుంటే ఎన్ని డేస్ అవుతాయి? 60 days. బట్ ఇంటర్వ్యూ డిపెండ్స్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయినప్పుడు ఇలా టైం పడుతుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ సిమిలర్ కాబట్టి ఇంకా తక్కువ టైం పడుతుంది. సో అది నా టైం లైన్ రవి. సో ఆ టైం లైన్ నేను ఇంకా ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేయాలంటే నువ్వు లైట్ వెయిట్ ప్రిపరేషన్ 1 yearలో ఫస్ట్ ఒక 4 or 5 months జస్ట్ ఆల్గోరిథమ్స్ అని ఇందాక చెప్పిన బేసిక్స్ అన్ని ఫండమెంటల్స్ అక్వైర్ చేయడానికి పడుతుంది. నెక్స్ట్ ఒక 3-4 months ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ఇవి రఫ్గా క్రూడ్గా చెప్పాలంటే ఒక 150 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం డీటెయిల్గా స్టడీ చేసి సాల్వ్ చేయాలి అంతే. ఇంకా మిగతా ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దేర్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ మీకు ఈ ఫండమెంటల్స్ అర్థమైతే సరిపోతాయి. సో బ్లైండ్గా 150 ప్రాబ్లమ్స్ అని మైండ్లో పెట్టుకోండి. ఆ 150ని మీరు డీటెయిల్గా స్టడీ చేసి సాల్వ్ చేయడం, దానికి ఒక 3 or 4 months పడుతుంది. నాకైతే ఒక 4 months పడుతుంది. సో ఎసెన్షియల్గా 150 ప్రాబ్లమ్స్ మీకు 1 hour 1.5 hour ఉంటే 1 problem a day అనుకోండి. ఎందుకంటే 1 problem a day ఎందుకు అంటున్నానంటే మీరు మళ్ళీ థింక్ చేయండి. ఎందుకంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టాప్ టు బాటమ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ద కోడ్. ఏ కోడ్లో మీరేమి ఇక్కడ బట్టిగా ఏం కొట్టట్లేదు ఈ ప్రాబ్లమ్స్ని. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డీప్లీ ఈచ్ ప్రాబ్లమ్. సో 150 days అంటే 3 months వేసుకోండి. ఎగ్జాక్ట్లీ 3 months కన్నా ఎక్కువ, 6 months. బట్ ఐ కెనాట్ స్ట్రెస్ దిస్ ఎనఫ్ ప్రాక్టీస్. నువ్వు మెయిల్లో కూడా నువ్వు ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు కూడా అదే ప్రాక్టీస్ అనేది నంబర్ 1 కీవర్డ్. అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో ప్రాక్టీస్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి రవి అంటే, నేను జస్ట్ ప్రాబ్లం అనేది ఇదేమి ఎగ్జామ్ పేపర్ కాదు, పేపర్ ఇస్తే దాంట్లో రాయడానికి. యూ షుడ్ థింక్ అబౌట్ ఇంటర్వ్యూవా, నువ్వు ఇంటర్వ్యూలో ఉంటే ఎలా ఉంటావు అని అలా ఇమాజిన్ చేసుకోవాలి. హౌ డూ యూ ప్రాక్టీస్? సో నేను పర్సనల్గా అయితే టిల్ నో నేను 3 white boards కొనుక్కున్నాను. అంటే నేను ప్రతి ఇంటికి మారేటప్పుడు నా ఇంట్లో ఒక వైట్ బోర్డ్ ఉంటుంది. సో ఒక వైట్ బోర్డ్ మీద ప్రాక్టీస్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే
నా ఉద్దేశంలో ద అమౌంట్ ఆఫ్ వైట్ స్పేస్ యూ హ్యావ్ అవైలబుల్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ హౌ మచ్ యువర్ మైండ్ కెన్ పుట్ ఇన్. ఇది బఫర్ లాగా కదా. సో ఒక చిన్న పేపర్ మీద పెడితే యువర్ బఫర్ ఇస్ స్మాల్. ఒక పెద్ద వైట్ బోర్డ్ ఉంటే యూ హ్యావ్ బిగ్ బఫర్. సో నువ్వు మల్టిపుల్ థింగ్స్ అన్ని ఒకేసారి అనలైజ్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ లింక్డ్ లిస్ట్ ప్రాబ్లమ్స్ కానీ ట్రీస్ అన్ని ఇవన్నీ డీప్లీ విజువల్ ప్రాబ్లమ్స్. అంటే ఇవి మనం డైరెక్ట్గా కోడ్ రాయలేం. అంటే ముందు ఒక పెద్ద ట్రీ గీసుకుని దాంట్లో డిఫరెంట్ టెస్ట్ కేసెస్ చేయాలి. సో ద బెటర్ యూ హ్యావ్ ఏ నైస్ ఎరేజబుల్ బిగ్ వైట్ బోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది నీకు ముందు అనలైజ్ చేసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ గ్రాఫ్స్, ట్రీస్, లింక్డ్ లిస్ట్, బ్యాక్ ట్రాకింగ్ ఇవన్నీ డీప్లీ విజువల్ ప్రాబ్లమ్స్. మీరు ఆ విజువల్గా మీకు అది క్లిక్ అయితే వెంటనే కోడ్ రాయటం ఈజీయే. కోడ్ ఏం పెద్ద కష్టం కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, అండ్ థింక్ ఆఫ్ ఇట్, 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ మీరు అక్కడికి వెళ్ళి కోడ్ బోర్డు మీద రాయాలి. సో నా హ్యాండ్ రైటింగ్ కొద్ది గొప్ప బాగానే ఉంటుంది కాబట్టి ఐ కెన్ ఈజీలీ బోర్డు మీద కూడా పెద్ద అక్షరాలు ఈజీగా రాయగలను. కానీ కొంతమందికి దే వెరీ స్ట్రగుల్ లాట్. ఎందుకంటే మనం కంప్యూటర్లో వచ్చినాక పేపర్ మీద పెన్ను పెట్టి రాసేవాళ్ళు ఎంతమంది. వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ నేను నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను చాలామంది నా పక్కన ఇంటర్వ్యూస్ని కూడా అడిగాను. ఎందుకంటే దే వర్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ పీపుల్ బోర్డు మీద రాసేది. ఎందుకంటే పీపుల్ కాంట్ ఈవెన్ రైట్ ప్రాపర్ ఇన్ బోర్డ్. సో దట్స్ అది కొద్దిగా ఇంపార్టెంట్. మీరు రాసేదే అర్థం కాకపోతే ఇంక ఇంటర్వ్యూ ఎవాల్యుయేట్ అలా చేస్తాడు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే, బోర్డు మీద రాసేటప్పుడు మీరు ఒక కంప్యూటర్ మీద కానీ కంప్యూటర్ మీద నోట్ ప్యాడ్ మీద రాసేటప్పుడు ఏమవుతుందంటే, ఏ లైన్ అయినా ఈజీగా కంట్రోల్ ఎక్స్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తాం. అదే బోర్డు మీద ఒకసారి కోడ్ రాయడం స్టార్ట్ చేసేసినాక మనం రబ్ చేసి మధ్యలో యారోస్ పెట్టి రాస్తుంటే ఇట్స్ బికమ్స్ వెరీ కన్ఫ్యూజింగ్. ఎవరికైనా, నువ్వు రాసేవాడికి నీకు కన్ఫ్యూజింగ్, చూసేవాడికి కన్ఫ్యూజింగ్. నా ఫస్ట్ 3-4 ఇంటర్వ్యూస్ నేను అంతే అయింది. ఐ మీన్ బోర్డు మీద ఏదో బేసిక్ రాసేవాడిని, తర్వాత మొత్తం బగ్స్ ఉండేవి అన్నీ ఫిక్స్ చేయడానికి నాకేం అర్థమయ్యేది కాదు చివరికి. సో బోర్డు మీద స్పేస్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో బోర్డు మీద నీ బేసిక్ అల్గారిథం ఎక్కడ రాస్తున్నావు, యాక్చువల్ కోడ్ ఎలా రాస్తున్నావు. సో హ్యావింగ్ ఎ వైట్ బోర్డ్ అండ్ ప్రాక్టీసింగ్ ఆన్ ఎ వైట్ బోర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ అలా రాసింది మళ్ళీ వచ్చి కంప్యూటర్ మీద ట్రాన్స్లేట్ చేసి అది వర్క్ అవుతుందో లేదా అనేది. ఇలా నా ప్రాక్టీస్ అయితే ఫస్ట్ ఐ విల్ రైట్ మై బేసిక్ సూడో కోడ్ ఇన్ వైట్ బోర్డ్, ట్రాన్స్లేట్ ఇంటూ అన్ యాక్చువల్ కోడ్ ఇన్ వైట్ బోర్డ్, అండ్ దెన్ కాపీ పేస్ట్ ఇట్ ఇంటూ మై ఎడిటర్, రన్ ఇట్, సీ ఇఫ్ ఇట్స్ ఫెయిలింగ్. ఇది నా ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ రవి, హౌ అబౌట్ టైం? ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో నీకు 40 minutesలో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయమంటాడు కదా. సో నేను ఇంట్లో అది ఫస్ట్ టైం సాల్వ్ చేసేటప్పుడు కూడా దాన్ని 40 minutesలో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలా, లేకపోతే ఎలా? నేనేమనుకుంటానంటే, ద ఫస్ట్ టైం మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డోంట్ వరీ అబౌట్ టైం అట్ ఆల్. ఐ మీన్ స్విచ్ ఆఫ్ ద టైం. మీకు అర్థం కావాల్సింది ఫస్ట్ టైం, మీకు మన ఫోకస్ ఉండాల్సింది మెయిన్ ప్రాబ్లం ఎంత బాగా అర్థమవుతుంది అండ్ నేను రాయగలుగుతున్నాను లేదా. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం 1 hour అయినా 2 hours అయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. దట్స్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో నాకు ఆల్ ద టైమ్ యా కొన్ని రోజులు కూడా పట్టింది ఒకటి సాల్వ్ చేయడానికి. సో ఎగ్జాక్ట్లీ. సో డోంట్ వరీ అబౌట్ టైం, ఓన్లీ వరీ అబౌట్ అసలు అర్థమవుతుందా, ప్రాబ్లం బాగా అర్థమైందా, ఎందుకు ప్రాబ్లం అంత కష్టం. సో మీరు స్ట్రగుల్ అవుతున్నప్పుడు మనం ఏంటంటే, మనం బ్రూట్ ఫోర్స్లో స్టార్ట్ చేస్తాం. మనకు తెలిసిన అల్గారిథమ్స్ అని ఒక లూప్లో వేసి ఈ వర్క్ అవుతుందా చూస్తాం. ఇవేం వర్క్ అవట్లేదంటే మనకు అంత టైం పడుతుందంటే మన నాలెడ్జ్లో ఒక డీప్ గ్యాప్ ఏదో ఉంది కదా, ఆ గ్యాప్ వల్లే మనకి ఈ ప్రాబ్లం క్లిక్ అవ్వట్లేదు కదా. సో మనం ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాం అంటే దెర్ ఈస్ అ సిస్టమాటిక్ గ్యాప్ ఇన్ అవర్ నాలెడ్జ్ కదా. ఆ నాలెడ్జ్ గ్యాప్ బేస్ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఫస్ట్ చేయాలి. సో ఆ విధంగా, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ జనరల్ మనకి కోడింగ్ స్పీడెస్లో ఉంటే దట్స్ ఓకే, అది టైం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ టైం ఫస్ట్ టైం. బట్ యాజ్ యూ గో టువర్డ్స్ ఇంటర్వ్యూస్ అండ్ లాస్ట్ లెగ్ ఆఫ్ 1 monthలో ఉన్నప్పుడు డూ ఎ టైమ్డ్ ఇంటర్వ్యూస్. ఐసీ. సో సిమ్యులేషన్లా పెట్టుకుని ఇంట్లోనే వైట్ బోర్డ్ ముందు దీన్ని నేను ఒక 40 minutesలో 30 minutesలో సాల్వ్ చేయగలనా అని. అండ్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది కూడా, నేను దాన్ని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేశాక నేను ఇంట్లో 30 minutes పెట్టినా యూజువలీ లైక్ ఫాస్ట్గానే సాల్వ్ చేసేస్తాను. లైక్ వన్స్ యూఆర్ కాన్ఫిడెంట్ దట్ యుల్ సాల్వ్ ద ప్రాబ్లమ్, టైం అనేది యాక్చువల్లీ మనం ఒకసారి అనుకున్న తర్వాత తొందరగానే సాల్వ్ చేస్తాం. అండ్ ఇంటర్వ్యూస్లో యూజువలీ చాలా స్మాల్ చంక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, చిన్నవి. సో టైం అనేది అంత క్రైటీరియా అవ్వకూడదు. నా నెక్స్ట్ క్వశ్చన్ లాంగ్వేజ్. సో మనం ప్రోగ్రామింగ్ అనేది ఆబ్వియస్లీ ఒక లాంగ్వేజ్లో రాస్తాం కదా. సో లాంగ్వేజెస్ గురించి కొంచెం సేపు ఎక్స్ప్లెయిన్ చేయి. వాట్ లాంగ్వేజెస్ షుడ్ ఐ పిక్? అసలు ఏం చేయాలి? లాంగ్వేజెస్ ప్రిపేర్ అవ్వాలా? ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుండి లాంగ్వేజ్ మొత్తం చదవాలా? సో ఇది మల్టిపుల్ నోషన్స్ ఉన్నాయి. ఐ మీన్ నా నోషన్ వచ్చేసి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఒక వెరీ బిగ్ టాస్క్ అండ్ చాలా మెంటలీ టాక్సింగ్ థింగ్. దానికి తోడు నువ్వు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే దట్ బికమ్స్ డబ్లీ మోర్ డిఫికల్ట్. కాబట్టి
ఒక థింగ్ ఏం చేయొచ్చు అంటే మీకు బాగా కంఫర్టబుల్ అయిన లాంగ్వేజ్లో స్టార్ట్ చేయండి. బట్ దీంట్లో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది ఏంటంటే ఇందులో దీని గురించి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ పోస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు జావా లాంటి ప్రోగ్రామ్స్లో ఈ లిస్ట్ ఆపరేషన్స్ కానీ ఈ లూపింగ్ కానీ ఇవన్నీ చాలా పెద్ద వెర్బోస్ అనమాట కోడ్. అండ్ ఇవన్నిటికి పెద్ద పెద్ద ఫర్ లూపులు రాయాలి, ఇవన్నీ చేయాలి. కానీ పైథాన్లో ఇవన్నిట్లో ఏంటంటే లిస్ట్ ఆపరేషన్స్ చాలా సక్సెంట్గా, నైస్గా, స్లైసింగ్ ఇవన్నీ చాలా ఈజీగా చేసేయచ్చు. సో మనకి 40 minutes టైంలో ఉంటే ఎవ్రీ మినిట్ యువర్ సేవింగ్ ఈజ్ యూ కెన్ యూజ్ ఫర్ అదర్ థింగ్స్ కదా. సో మనం ఒక 1 minute 2 minutes మనం ఈ లూప్ రైటింగ్లోనే వేస్ట్ చేస్తున్నాం. అదే పైథాన్ లాంటి లాంగ్వేజెస్ సింపుల్ స్లైస్ ఆపరేషన్స్ వాడేసి డైస్ ఆపరేషన్స్ వాడితే యు ఆర్ సేవింగ్ ద టైమ్ టు ఫిక్స్ బగ్స్ ఆర్ సంథింగ్. అది ఒక థాట్. కానీ నేను పర్సనల్గా నేను అది చేయలేదు, ఎందుకంటే ఐ డెంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్. సో నేను మోస్ట్లీ నా అల్గారిథమ్స్ అన్ని, నా ఇంటర్వ్యూస్ అన్ని జావా ఆర్ C# ఇచ్చేవాడిని. అండ్ జావా ఆర్ C# ఆర్ మోర్ ఆర్ ద సేమ్. వన్ థింగ్ ఈస్ డోంట్ పిక్ అన్ ఎసోటరిక్ లాంగ్వేజ్. అంటే మీ ఒక్కళ్ళకే తెలిసి హ్యాస్కెల్, ఓకామెల్, ఎర్లాంగ్ ఇలాంటివి ఈవెన్ వెరీ హైటెక్ కంపెనీస్లో కూడా చాలామంది ఇంటర్వ్యూస్ తెలియదు. సో మీరు అది తీసుకెళ్ళి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు, వాళ్ళకి తెలియకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక అది ఒకే లాంగ్వేజ్ తెలిస్తే, అలాంటి ఎసోటరిక్ లాంగ్వేజ్ ఒక్కటే తెలిస్తే డెఫినెట్లీ లెర్న్ ఎ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ లైక్ C++, జావా ఆర్ పైథాన్ లాంటిది. ఓకే, గుడ్ రవి. సో టు సమ్మరైజ్ నేను కూడా అదే చెప్తాను. మీకు ఆల్రెడీ C++ C# ఆర్ జావా ఇలాంటిది ఒక లాంగ్వేజ్ తెలిసి ఉంటే మళ్ళీ ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లోనే సాల్వ్ చేయండి. వన్ మోర్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఇన్ జనరల్ ఇంటర్వ్యూయింగ్ యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంటర్వ్యూ ఇస్ ఎ డిఫరెంట్, ఇది మనకి అన్యాచురల్. మన ప్రోగ్రామర్స్కి ఇంటర్వ్యూయింగ్ ఈజ్ నాట్ న్యాచురల్. ఎందుకంటే మనం వి సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్స్, టైప్ సమ్ కోడ్ అండ్ కంపైల్ ఇట్. కంప్యూటర్తో మనం ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ పక్కనతో ఉంటుంది, కానీ పెద్ద ఏమి ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ జడ్జింగ్ యూ కదా. నో బడీ ఈస్ జడ్జింగ్ యూ ఆర్ డే టు డే జాబ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ఇంటర్వ్యూ ఇస్ లైక్ వెరీ డీప్లీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే మనం వెళ్ళిన ఒక 6 hours పీపుల్ ఆర్ ఎవాల్యుయేటింగ్ యూ వెరీ క్రిటికల్లీ టు సీ దట్ వెదర్ యూ ఫిట్ ఇన్ దట్ జాబ్ ఆర్ నాట్. అది చాలా మందికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనం నువ్వు ధృవ్ చెప్పిన దాన్ని బట్టి, నేను చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ ప్రిపేర్ అయినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ కంఫర్టబుల్ యు ఆర్ వన్స్ యూ గో ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్ కదా. ఇది ఎలా ఇందాక నేను అనుకుంటుంది, ఇందాక చెప్పిన ఒక ఎనాలజీ ఏంటంటే, మనం క్రికెట్ ఆడుతుంటే మనం బేసిక్ గ్లోవ్ ఎలా పెట్టుకోవాలి, బ్యాట్ ఎలా పట్టుకోవాలి, ఎలా నుంచోవాలి, ఇలాంటి వాటి దగ్గర స్ట్రగుల్ అవ్వకూడదు కదా. ఐ మీన్ ఒక బాల్ వేస్తే ఎలా ఆడాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ వాడు బౌలర్ బాల్ వేసినప్పుడు నా ప్యాడ్ లూజ్గా ఉందని నువ్వు ఆలోచిస్తుంటే ఇంకా బాల్ ఎప్పుడు ఆడతావు, బాల్ ఎలా చూస్తావు, బాల్ ఎలా ఆడతావు. సో ద మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ డీప్లీ కంఫర్టబుల్ విత్ ద హోల్ ఇంటర్వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. దానికి బెస్ట్ థింగ్ వచ్చేసి గివ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో the only way you get over that weirdness and strangeness of interviews is going to a lot of on-site interviews. And now I am at a point of time I long to go to interviews because I kind of started liking that pressure situations gaani. It's you start enjoying after a while. So once మనం awkwardness నుంచి ఎంజాయ్మెంట్ లోకి వెళ్తే you kind of start thinking like interviewer నువ్వు you are playing a game of chess లాగా ఆడుతున్నావు అంతే. సో you like that. అంతేగాని ఎస్పెషల్లీ మనం ఇండియన్స్కి ఏంటంటే మనం స్కూల్లో కానీ ఇట్లో కానీ ఏంటంటే క్వశ్చన్ అడిగేవాడు మనకన్నా చాలా పవర్ఫుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మైండ్లో. అంటే మన స్కూల్లో కానీ ఎవరైనా మన టీచర్లు క్వశ్చన్లు అడుగుతారు, మన పేరెంట్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మనకి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటాం కదా ఇంటర్వ్యూలో. సో అది వేర్ డౌన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో ఎస్పెషల్లీ మనం యూఎస్లో ఇంటర్వ్యూకి ఇచ్చేటప్పుడు ట్రీట్ యువర్ ఇంటర్వ్యూర్ యాజ్ ఈక్వల్. వాడేమి నిన్ను కొట్టట్లేదు, తిట్టట్లేదు. హీఈస్ గోయింగ్ టు జస్ట్ పోజ్ సమ్ క్వశ్చన్స్, యూఆర్ హ్యావింగ్ ఏ హెల్దీ డిస్కషన్. మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో బీ వెరీ న్యాచురల్ అబౌట్ దట్ అండ్ ఓపెన్ మైండ్ తెలండి అండ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బీ వెరీ ఆనెస్ట్, బ్రూటలీ ఆనెస్ట్. ఇంకా మీరు లైఫ్లో ఎక్కడైనా ఏమైనా చెప్పచ్చు, బట్ ఇంటర్వ్యూలో మాత్రం మీరు బీ వెరీ బ్రూటలీ ఆనెస్ట్. మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్పండి. నేను ఇంటర్వ్యూస్ చాలా చేశాను అండ్ చాలా షాడో చేశాను అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ బర్న్ దేర్ హోల్ ఇంటర్వ్యూ జస్ట్ బికాస్ దే ఆర్ బీయింగ్ డిజానెస్ట్. సో మీరు మిగతా అన్నిట్లో అద్భుతంగా ప్రిపేర్ అయినా జస్ట్ మీరు ఒక్క విషయంలో తెలియనిది తెలుసు అని చెప్పి ఇంటర్వ్యూలో అది పట్టుకుంటే మొత్తం యువర్ ఇంటర్వ్యూ ఇస్ ప్రెటీ మచ్ డన్. అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ
కంపెనీకి ఏమాత్రం ఇంటిగ్రిటీ ఉంటే దే డోంట్ వాంట్ ఎనీ వన్ లైక్ యూ. సో ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ మీరు రియల్ లైఫ్లో డిజానెస్ట్ పర్సన్ కాదు మీరు. ఎందుకంటే ఎవరికైనా ఆ ప్రెషర్లో ఓకే నేను ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయాలి, నేను ఇది నాకు తెలియకపోయినా తెలుసు అని చెప్పాలనే ఒక టెంప్టేషన్ ఉంటుంది. బట్ ప్లీజ్ 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 మీరు ఏంటంటే మీకు తెలియకపోతే ఇమీడియట్గా ఐ డోంట్ నో దిస్ బట్ ఐ థింక్ దిస్ కెన్ బి ద రీజన్ అని అనలైజ్ చేయొచ్చు. అంటే మీరు తెలియకపోతే ఐ డోంట్ నో అని కామ్గా ఉండమని కాదు, ఫస్ట్ అప్ ఫ్రంట్ మాకు ఇది తెలీదు బట్ నేనేమనుకుంటున్నా నాకు తెలిసిన కాన్సెప్ట్స్ని బట్టి నేను ఇలా అనుకుంటున్నాను. దట్స్ ఎ వెరీ గుడ్ వే టు డిడ్యూస్ ఎనీథింగ్. బట్ తెలియంది నీకు నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలుసు, నేను నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి రైట్ చేశాను నా పాస్ట్ టైంలో అంటే ఇంటర్వ్యూర్ కనుక కొద్ది గొప్ప వాడికి తెలుసుంటే నీకు దాని గురించి ప్రోబ్ చేస్తే యువర్ హోల్ ఇంటర్వ్యూ ఇస్ గోయింగ్ అపార్ట్. సో నేను అది చాలా మందికి చెప్తాను అనమాట. సో బీ బ్రూటల్లీ ఆనెస్ట్ అబౌట్ యువర్ స్కిల్ సెట్, అబౌట్ వాట్ యూ నో, అబౌట్ వాట్ యూ డోంట్ నో. అండ్ ద సేమ్ థింగ్ ఆల్సో మీరు ఎప్పుడైనా అల్గారిథం క్వశ్చన్ ఆల్రెడీ చూసుంటే యూ ట్రై టు బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్ ఆల్సో. మీరేమి అని మనమేం కమల్ హాసన్ రజనీకాంత్ కాదు, మనం వెళ్ళి మనకు తెలిసినట్టు యాక్ట్ చేసి ఇక్కడ నాకు ఈ కోడ్ ఇలా మార్చేంత ఓపిక నీకు లేదు. ఈజీగా మీరు ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు ఇంటర్వ్యూ ఫస్ట్ టైం మహా అయితే 5 చేసి ఉంటావు. ఇంటర్వ్యూవర్ నేను ఇలాంటి వాడిని 100 మందిని రోజుకి ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. సో వాడి ఎక్స్పీరియన్స్ ముందు నీ ఎక్స్పీరియన్స్ అంతా అనేది మనం ముందు అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి యూ ట్రై టు ప్లే యువర్ గేమ్స్. బట్ ఇఫ్ యూ స్టిల్ థింక్ యూ కెన్ వన్ అప్ ద ఇంటర్వ్యూర్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ యాక్చువల్గా నువ్వు ఇందాక మనం చెప్పేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు ఒకటి మర్చిపోయింది ఏంటంటే హౌ టు స్పేస్ యువర్ ఇంటర్వ్యూస్. మనం ప్రిపరేషన్ టైం లైన్ గురించి మాట్లాడుకున్నాం కానీ యాక్చువల్ ఇంటర్వ్యూస్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలనేది మాట్లాడలేదు. సో నేను ధ్రువ్కి ఇది ఒక 1 year బ్యాక్ చెప్పింది. నేను పర్సనల్గా నమ్మేది నా పర్సనల్ సిస్టమ్ కూడా ఇదే. మీకు జాబ్ తెచ్చుకోవాలనుకునే కంపెనీస్ని 3 కేటగిరీస్లోకి డివైడ్ చేసుకోండి. ఒక కేటగిరీ వచ్చేసి ఆ కంపెనీ మీ డ్రీమ్ జాబ్ అనుకోండి, ఆ కంపెనీలో నాకు డెఫినెట్గా జాబ్ రావాలి, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సో లాంగ్ జస్ట్ టు గెట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ కంపెనీస్. ఇంకో సెట్ ఆఫ్ కంపెనీస్ ఈ కంపెనీలో మీకు జాబ్ వస్తే మీ కరెంట్ కంపెనీ జాబ్ని వదిలేయగలరు, అంటే యూ లైక్ దిస్ జాబ్ బెటర్ దాన్ యువర్ కరెంట్ కంపెనీ జాబ్. ఇంకో సెట్ వచ్చేసి ఈ జాబ్ వచ్చినా మీకు అవసరం లేదు, ఏంటంటే ఈ జాబ్ జస్ట్ ప్రాక్టీస్ కోసం. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాబ్ వచ్చినా మీరు మీ కరెంట్ కంపెనీ జాబ్ వదలకూడదు, అంటే దిస్ ఈజ్ వర్స్ దాన్ వాట్ యు ఆర్ కరెంట్లీ డూయింగ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ఈ A- అంటే ద వర్స్ దెన్ కరెంట్ జాబ్ అనే కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలామంది ఏ కేటగిరీ వచ్చేసి ద జాబ్ విచ్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యువర్ డ్రీమ్ జాబ్, బట్ ఈ జాబ్ వస్తే మీరు కరెంట్ జాబ్ వదిలేసి తీసేసుకుంటారు. ఇఫ్ యూ డోంట్ రిజెక్ట్స్ ఫ్రమ్ ఆల్ అదర్ A+ కంపెనీస్. A+ కంపెనీస్ వచ్చేసి మీ డ్రీమ్ జాబ్స్ అనుకోండి. సో నేను చూసేది ఏంటంటే చాలామంది జనాలు A- అండ్ A కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీరు ఏ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఏ ఇంటర్వ్యూలో జాబ్ ఆఫర్ వచ్చిందనుకోండి, మీరేంటంటే యూ కాంట్ వెయిట్ ఫర్ యువర్ A+ కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఎందుకంటే మీకు తెలియదు కదా, A+ కంపెనీలో మీకు ఆఫర్ రావచ్చు రాకపోవచ్చు, బట్ అలానే మీరు ఏ జాబ్ని మీరు రిజెక్ట్ చేయలేరు, ఎందుకంటే ఇట్స్ బెటర్ దాన్ యువర్ కరెంట్ జాబ్. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రాక్టీస్కి ఇచ్చే ఇంటర్వ్యూలో జాబ్స్ అన్నీ ఇట్ హ్యాస్ టు బి వర్స్ దాన్ యువర్ వాట్ యువర్ కరెంట్లీ డూయింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ నెసరీ. ఎందుకంటే ఇది చాలా టెంప్టింగ్, ఎందుకంటే మీరు ఒక 6 months ప్రిపేర్ అయ్యి ఒక 2 days ఒక ఆన్ సైట్ ఫోన్ లైన్ ఇవన్నీ చేసినాక ఒక ఆఫర్ వచ్చినాక ఇట్స్ వెరీ టెంప్టింగ్ టు టేక్ ఇట్ దాన్ యువర్ కరెంట్, బికాస్ మనకు దూరపడి ఉన్నాననే ఒక సామెత కూడా ఉంటుంది. అండ్ మీరు ఇన్ జనరల్ మీ మేనేజర్తో గొడవలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఏంటంటే వాడు కొద్దిగా పే ఎక్కువ ఇస్తా అంటాడు. అండ్ డెఫినెట్గా మీరు ఓకే మనకి ఆ తర్వాత మంచి కంపెనీలో వస్తుందో లేదో అని మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్లో ఏమవుతుందంటే ఆ రిక్రూటర్ ఒక 2-3 మాటలు చెప్పేస్తే మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేసేస్తారు. యూ వోంట్ ఈవెన్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ఆపర్చునిటీస్. సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్న కంపెనీలు, ఆఫర్ తీసుకోవాలనుకున్న కంపెనీని ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా డిసైడ్ చేసుకోండి. నేను చాలామందిని ఈ తప్పు చేయడం చూసేసి కాంప్రమైజ్ అయిపోతారు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ 2 ఇప్పుడు ఫస్ట్ మీరు ఆఫర్ తీసుకొని కంపెనీ అనేది మీరు డిసైడ్ అయిపోయారు, దీస్ ఆర్ ఓన్లీ స్ట్రిక్ట్లీ ఫర్ ప్రాక్టీస్ అనేది మీకు తెలుసు. సో మీరు వీడు మీకు ఎంత ఆఫర్ ఇచ్చినా మీరు తీసుకోవాలి, సో పక్కన పెట్టేసాను. అవి బాగా అవి మీరు బాగా ప్రాక్టీస్ యూజ్ చేసుకోండి. మీ మెయిన్ ఇంటర్వ్యూస్కి ముందే బాగా యూజ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మీ డ్రీమ్ కంపెనీస్ని ఒక 2-3 ఇవ్వండి. సో
మీ డ్రీమ్ కంపెనీస్లో వచ్చిందా, ఓకే దట్స్ ఓకే, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేస్తే తీసేసుకుంటారు. డ్రీమ్ కంపెనీస్లో రాకపోతే మీకు ఒక 2-3 డ్రీమ్ కంపెనీస్ ఉంటే ఒక 1 ఇవ్వండి. రాలేదనుకోండి, అప్పుడు మీరు మీ ప్రిపరేషన్ వర్సెస్ ఇంటర్వ్యూ స్టాండర్డ్కి ఇంకా ఒక డెల్టా మీకు తెలుస్తుంది. అప్పుడు ఓకే నాకు ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని కొద్దిగా ప్రిపేర్ అయ్యి అప్పుడు ఏ కంపెనీస్లో ఇవ్వడం స్టార్ట్ చేయండి. అంటే ఇందులో ఆఫర్ వస్తే తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది తీసేసుకోండి. తీసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇఫ్ యూ క్యాలిబ్రేటెడ్ యువర్ సెల్ఫ్ వెల్, యూ విల్ మోర్ ఆర్ లెస్ గెట్ వన్ ఆఫ్ దిస్ ఏ కంపెనీస్. అప్పుడు వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా నెక్స్ట్ A+ కంపెనీస్ అన్నిటికీ షెడ్యూల్ చేసేసుకోవాలి. అండ్ ఎలా అంటే మోస్ట్ ఆఫ్ దిస్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి మీకు ఒక కంపెనీ నుంచి ఆఫర్ రాగానే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ స్కిప్ దియర్ ఫోన్ ఇంటర్వ్యూస్ అండ్ కాల్ యూ ఆన్ సెట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఒకసారి ఆఫర్ రాగానే మిగతా అన్ని షెడ్యూల్ చేసేసుకుని విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 week to 10 days ఇంటర్వ్యూస్ అన్ని కంప్లీట్ చేసేయండి, A+ అండ్ A ఇంటర్వ్యూస్. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ట్రై టు హ్యావ్ 2-3 ఆఫర్స్ అండ్ అందులో మీ బెస్ట్ ఆఫర్ తీసుకోండి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు షెడ్యూల్. అండ్ A+Aలో కొద్దిగా మీరు ఒకటి A ముందు తీసుకోవచ్చు, A+ తీసుకోవచ్చు. ద థింగ్ గెట్స్ ఫాస్ట్ అండ్ వెన్ యూ గెట్ అన్ ఆఫర్. ఫస్ట్ ఆఫర్ రాగానే యువర్ టైమ్ లైన్ విల్ గెట్ సూపర్ ఫాస్ట్ అనమాట. అది ఇంపార్టెంట్. అండ్ ఆఫర్ తీసుకోకూడదు అని డిసైడ్ అయిన కంపెనీస్, ఆఫర్ తీసుకోగలిగిన కంపెనీస్ బాగా నీట్గా బైఫర్కేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఇది నా కాన్సెప్ట్ అనమాట. వెరీ వెల్ సెడ్ రవి. సో ఫైనల్గా సమ్మరైజ్ చేయాలంటే ముందు నాకు వద్దు అనుకున్న చెత్త కంపెనీలు ముందు షెడ్యూల్ చేసుకోవాలి, వాటిని ప్యూర్లీ ప్రాక్టీస్గా వాడుకోవాలి. వాటిలో ఆఫర్ వచ్చినా చచ్చినా తీసుకోకూడదు. సో ఈ ప్రాక్టీస్ వాడుకొని మనకు కొంచెం బాగా వచ్చింది అనుకున్నప్పుడు నీకు బాగా ఇష్టమైన కంపెనీస్ ప్లస్ దీంట్లో చేరితే ఓకే నా లైఫ్ బాగుంటుంది అన్న కంపెనీస్ని మిక్స్ చేసుకుని వీటన్నిటిని ఫాస్ట్గా ఒక 10 days స్పాన్లో అన్ని షెడ్యూల్ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్లో కొంచెం తక్కువ కంపెనీస్ని చేసుకుని ప్రాక్టీస్ నువ్వు క్యాలిబ్రేట్ చేసుకుని తర్వాత అన్నీ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయాలి. చేస్తే ఏంటంటే నీకు ఆఫర్స్ కంపారిటివ్గా వస్తాయి, దాన్ని నువ్వు ఎవాల్యుయేట్ చేసుకుని చక్కగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అంతేగాని వచ్చిన ఫస్ట్ కంపెనీలో వెళ్ళి చేరొద్దు. ఎందుకంటే ఇంత ప్రిపేర్ అయింది ఎందుకు, మంచి జాబ్ చేయాలని కదా, దాంట్లో ఫస్ట్ ఎవడిస్తే వాడు చేరడానికి ఇంత ప్రిపేర్ అవ్వడం ఎందుకు. అందుకని సో ఆ కంపారిజన్ చేసుకోవడం కోసం అన్నీ దగ్గర 10 daysలో షెడ్యూల్ చేసుకోవాలి. అంతే కదా? ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ థింక్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అంటే చాలామంది ఇప్పుడు టాప్ కోడర్ ఇవన్నిట్లో టాప్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్స్ చాలా చాలా యూస్ఫుల్, చాలా టైం తీసుకుంటే అండ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ కూడా. అండ్ మీకు అవి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ స్పెండ్ ఇయర్స్ ఇన్ డేస్ టుగెదర్ అండ్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ అట్ ఇట్. అవి ఆటోమేటిక్గా వస్తే మీరు ఆటలో టాప్ 100, టాప్ 200, టాప్ 500 ఉంటే మీకు ఈ ప్రిపరేషన్ అసలు మీరు ఈ పాడ్కాస్ట్ ఉంటారు, యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. బట్ మీరు ఒకవేళ అవి చేయట్లేదు అండ్ అవి చెయ్యాలి అని ఎవరన్నంటే డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ ఇట్స్ అది 1 dayలో 2 daysలో వచ్చేది కాన్సెప్ట్ కాదు. మీరు ఒక సడన్గా ఈ టాప్ కోడర్ ఇవన్నిట్లో ఇట్స్ ఈజీ, బట్ డోంట్ వరీ అబౌట్ టూ మచ్ దట్ కర్మ పాయింట్స్ వీటి గురించి ఇవన్నీ మీరు పెట్టుకుని అట్లు బాగా రావాలంటే అదన్నీ చాలా, ఎందుకంటే చాలా మిత్స్ ఉంటాయి. అంటే వీటిలో గూగుల్లో వాళ్ళందరూ టాప్ కోటలో బాగా మంచి స్కోర్ ఉండాలంట ఇవన్నీ ఉంటాయి. బట్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దిస్ మిత్స్. మీరు బేసిక్ ఫండమెంటల్స్ని బాగా ఫోకస్ చేయండి, స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీసింగ్. అండ్ ఆల్సో రిమెంబర్ ఉంది 40 minutes మోస్ట్ ఆఫ్ ద టాప్ కోడర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ 40 minutesలో చాలా క్వశ్చన్స్ కంప్లీట్ కూడా చేయలేరు, ఈవెన్ ప్రోస్. సో అలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగరు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో అదొక డోంట్ రవి. నేను ఇంకో డోంట్ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే రెజ్యూమేలో పెట్టుకోవడం కోసం మంచి ప్రాజెక్ట్స్ నువ్వు పార్ట్ టైంలో చెయ్యాలి ఇలా అని కొంతమంది అంటారు. అవి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే పార్ట్ టైం ప్రాజెక్టులు చేయండి. అంతేగాని జాబ్ తెచ్చుకోవడం కోసం రెజ్యూమేలో పెట్టుకోవడానికి ఇప్పుడు కూర్చుని పార్ట్ టైం ప్రాజెక్టులు స్టార్ట్ చేయొద్దు. స్పెండ్ చేసే టైం ఏదో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద చేయండి. ఇంటర్వ్యూవర్ జస్ట్ నువ్వు ఇంటర్వ్యూ ఎలా చేస్తాడని చూస్తాడు అంతే. నీ రెజ్యూమేలో పార్ట్ టైం ప్రాజెక్టుల కోసం కొత్తగా ఇప్పుడు టైం అలొకేట్ చేయొద్దు. ఇది నేను చేసి తెలుసుకున్న తప్పు. సో అలా చేయొద్దు ప్లీజ్. ఇవి రెండు గుడ్ డోంట్స్. మూడో డోంట్ ఒకటి, డోంట్ రెజ్యూమ్ని బాగా పెద్దది చేసేకండి. 1 pageలో సింపుల్గా ఉంచుకోండి అండ్ ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయకండి. ఐ మీన్ కొంతమంది మన అండర్ గ్రాడ్లో ఇండియాలో ఒక అలవాటు ఏంటంటే బాగా ప్యాడింగ్ చేసేసి ఎక్కువ డిస్క్రిప్షన్స్ రాసేసి ఇవన్నీ ఉంటాయి. అండ్ తెలియని లాంగ్వేజెస్, తెలిసిన లాంగ్వేజెస్, తెలియని ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ రాసేస్తారు. ఎవ్రీథింగ్ యూ డోంట్ నో విచ్ యూ పుట్ ఇన్ యువర్ రెజ్యూమ్ ఈజ్ గోయింగ్ టు కాజ్ యూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. అంటే పొరపాటున ఇంటర్వ్యూకి అది మీకు క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి, మీకు రెజ్యూమ్లో మీకు తెలియంది పెట్టడం వల్ల
హౌ యూ కెన్ పర్ఫెక్ట్లీ రూయిన్ యువర్ ఇంటర్వ్యూ అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు కోడింగ్ క్వశ్చన్ చేస్తారు, బాగా ప్రిపేర్ అయ్యారు, 40 minutes 25 minutes టూ మచ్ చేసేసి కూర్చున్నారు. ఇంటర్వ్యూ ఓకే ఖాళీగా 5 minutes టైం ఉంది కదా అని మీ రెజ్యూమ్ చూస్తాడు. మీరేమో తెలియని దాంట్లో ఆబ్జెక్టివ్స్లో నేను తోపు అని రాస్తాడు. మనాడు ఆబ్జెక్టివ్స్లో వాళ్ళ టీంలో టీమ్ లీడ్ అనుకోండి, వాడు ఒక 2 questions అడుగుతాడు, మీకు తెలియని దాని మీద మీరు బ్లఫ్ చేయడానికి ఏదో డిజానెస్ట్గా ఆన్సర్ చెప్తారు. సో కంప్లీట్లీ వాడు ఏమంటాడు, హీ డజంట్ ఈవెన్ కేర్ వెదర్ యూ ఆన్సర్డ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆర్ నాట్. హీ విల్ గో బ్యాక్ అండ్ సే దిస్ గై ఈస్ డిజానెస్ట్, హీ డజంట్ హ్యావ్ ఇంటిగ్రిటీ, ఐ డోంట్ రికమెండ్ యూ ఫర్ దిస్ జాబ్. సో చూసారా, అంటే మీరు 1 year చేసిన ప్రాక్టీస్ ఇవన్నీ జస్ట్ ఒక సింపుల్ మిస్టేక్ ఆఫ్ పుట్టింగ్ అన్నెసరీ థింగ్స్ ఇన్ రెజ్యూమ్ వల్ల యూ కెన్ స్క్రూ ఇట్ ఆల్ అప్. సో యాజ్ చెప్పినట్టు డోంట్ బి డిజానెస్ట్ అండ్ డోంట్ పుట్ అన్నెసరీ స్టఫ్ ఇన్ యువర్ రెజ్యూమ్. యప్. సో ఈ మేము లాస్ట్ 2 episodes డిస్కస్ చేసిన టాపిక్ చాలా ఎగ్జాస్టివ్ టాపిక్ వచ్చేసి. ఇది యూజువల్గా చాలా బుక్స్ ఉన్నాయి దీని మీద, చాలా మంది చాలా బ్లాగ్ పోస్ట్ రాశారు. బట్ మేమేంటంటే ఇన్ జనరల్ ఈ తెలుగు ఆడియన్స్కి మనకి కొద్దిగా నేటివ్గా కొద్దిగా పర్సనల్గా చెప్పాలనుకుని ఇది ట్రై చేసాం. బట్ మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా, ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్విట్టర్లో కానీ మాకు మెయిల్ కానీ చేయండి. డెఫినెట్గా ఒక్కొక్కరికి ఆన్సర్ ఇచ్చే టైం లేకపోయినా మేమేం చేస్తామంటే వీ విల్ ట్రై టు గ్యాదర్ ఆల్ ద టాప్ క్వశ్చన్స్ అండ్ ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్ చేస్తాం. లేకపోతే ఇఫ్ యూ ఫైండ్ దట్ వన్ ఆఫ్ ద టాపిక్ అందరికి బర్నింగ్ క్వశ్చన్ ఏమైనా ఉంటే దాన్ని ఒక టాపిక్ వచ్చేసి ఇంకో ఎపిసోడ్ చేస్తాం. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు సెండ్ యువర్ ఫీడ్బ్యాక్ అక్రాస్. అండ్ డిస్క్లైమర్, ఇవి మా ఇద్దరి పర్సనల్ ఒపీనియన్స్, వీ డోంట్ రిప్రజెంట్ అవర్ ఎంప్లాయర్స్. మేమేమి ఇందులో ఎన్డీఏ బ్రేక్ చేసే క్వశ్చన్స్ ఏమి మేము డిస్కస్ చేయట్లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ జనరిక్ అడ్వైస్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మైలేజ్ వ్యారీస్. ఇది ఫాలో అయితే మీకు ఈ కంపెనీలో జాబ్ వస్తుంది అని వచ్చి మా కాలర్ అయితే పట్టుకోకండి. ఇట్స్ చెప్పినట్టు ఇందులో లక్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది, ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు. సో అది డెఫినెట్గా ప్లే చేస్తుంది దాని రోల్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లిజనింగ్ దిస్ 2 episodes. బాగా ఇన్ఫర్మేటివ్గా ఉందని మేము ఆశిస్తున్నాం ఈ 2 episodes మీకు. అండ్ యాజ్ రవి చెప్పినట్టు దీంట్లో మెన్షన్ చేసిన ప్రతిదీ మేము షో నోట్స్లో మెన్షన్ చేస్తాం. అండ్ రవి ఒక పెద్ద బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాడు విచ్ విల్ బి చదవాలనుకుంటే అది చాలా నీట్గా ఉంటుంది. సో దాన్ని మేము తర్వాత లింక్ చేస్తాము. గెట్ బ్యాక్ టు అస్ విత్ ఎనీ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ 2 episodes ఆర్ ఇంకా మీరేమన్నా చూడాలనుకుంటే అది కూడా మాకు రాయండి. వీ విల్ ట్రై టు డూ అనదర్ పాడ్కాస్ట్ ఇఫ్ నీడెడ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.